చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ రెండు కూడా ఒక నాణానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు అని స్పష్టంగా అర్థమైంది. మీరు ఎక్కడో బీహార్ రాష్ట్రంలో 30 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను పెడుతున్నాం, మేము పోటీ చేయబోతున్నాం అని ప్రకటించిన ఎంఐఎం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడిపోటున జరుగుతున్నటువంటి జూబ్లీస్ ఎన్నికల్లో ఎందుకు మీరు క్యాండిడేట్ ని పెడతలేరు? ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్ లో ఇప్పుడు ఈ 6 డివిజన్లలో చెప్తే 2 చోట్ల ఎంఐఎం ఉంది, మిగతా 4 డివిజన్లలో కూడా ఎక్కువ చోట్ల ఉంది కదా, మరి మీకెందుకు భయం? అంటే మీరు ఎవరి పంచన చేరిరు? మీరు ఎవరిని గెలిపియాలనే ప్రయత్నం చేస్తున్నారు? దట్టు జూబ్లీస్ ఉప ఎన్నిక వచ్చిన ఇప్పుడు ఈ సమయంలో అక్కడ జూబ్లీస్ ఉప ఎన్నిక సందర్భంగా ఆ నియోజకవర్గంలో ఇదైతే ఖబరిస్తాన్లని నిన్న మొన్న హాట్ టాపిక్ గా మారిందో, మీరు అక్కడ ఎందుకు వాటికి అనుమతులు ఇస్తా ఉన్నారు? అక్కడ వాళ్ళకు ఇప్పుడే ఉప ఎన్నికల సందర్భంగా ఎందుకు మీరు అక్కడ వాళ్ళకు చేస్తా ఉన్నారు? సో ఇదంతా కూడా తెర వెనుక నడుస్తున్నటువంటి రాజకీయం. భారతీయ జనతా పార్టీని అన్ని శక్తులు కలిసి ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వీళ్ళతో ఏది కాదు. వీళ్ళని ఎవరిని కూడా వీళ్ళని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇంకొక విషయం, ఈరోజు ఒక విచిత్రమైన పరిస్థితి నిన్న మన జరిగింది. మేడం, మా గౌరవ ఎంపీ రఘునందన్ రావు గారు మీడియా ముందల చెప్పారు చాలా క్లియర్ గా, జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డులు, ఎన్నికల గుర్తింపు కార్డులు, ఎలక్షన్ కార్డులు, ఎలక్షన్ ఆఫీసర్లు ఇవ్వాల్సినటువంటి గుర్తింపు కార్డులను ఉప ఎన్నికల్లో పోటీకి నిలబెడుతున్నటువంటి అభ్యర్థి బాహాటంగా ఈరోజు ఎన్నికల గుర్తింపు కార్డులను, ఎన్నికల కోడ్, ఈయన ఇందాక ఎవరైతే సోదరుడు చెప్పిండు కదా, మోడ్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ తెలియదు, ఎలక్షన్ కోడ్ గురించి అవగాహన లేదు, ఇతర ఎవరు ఫోన్ నెంబర్ కొట్టితే వాళ్ళకు ఓటీపీ వస్తుంది, వాళ్ళ ఓటీపీ వస్తే ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి. ఈరోజు ఎలక్షన్ కార్డులను మీరెందుకు ఇస్తారు? ఎలక్షన్ కార్డులు, ఎలక్షన్ ఎవరు ఇవ్వాలి మేడం? అన్నగారు చెప్పాలి. గుర్తింపు నోటిఫికేషన్ డేట్లు వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ డేట్లు వచ్చిన తర్వాత, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని ఈసీ ప్రకటించిన తర్వాత కూడా కుట్టు మిషన్లను పంపిణీ చేస్తారు. గుర్తింపు కార్డులను మీరే స్వయంగా బాహాటంగా పెట్టి పంపిణీ చేస్తారు. అంటే మీకు భారత రాజ్యాంగం మీద ఏ రకంగా ఈరోజు మీకు నమ్మకం ఉన్నదో, మీరు ఏ రకంగా దాన్ని పాటిస్తారో దాంతోనే అర్థమైపోయింది. మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది, ఇట్లా బాటంగా ఎన్నిక. దట్టు ఇంకొకటి విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే మేడం, అందులో ఈ రోజు కేటీఆర్ గారు కూడా ఒక హాట్ కామెంట్ చేశారు. ఆయన కూడా దాదాపుగా 23,000 దొంగ ఓట్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ నమోదు చేపించింది. అడ్రస్లు ఉండవు, ఫోటో గుర్తింపు కార్డులు ఉండవు, ఒక్కొక్క ఇంట్లో 30 ఓట్లు ఉంటాయి, 40 ఓట్లు ఉంటాయి, 50 ఓట్లు ఉంటాయని ఆయన ఆధారాలతో సహా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కి ఆయన కూడా పోయి ఫిర్యాదు చేసిండు. అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, నేను చెప్తా బ్రదర్, అన్ని చెప్తా, ఆగు, నా కాడ చాలా ఉన్నాయి, తీస్తా నేను. కానీ నేనేమంటున్నా అంటే మేడం, నేనేమంటున్నా, దొంగ ఓట్లు ఉంటే దానికి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేయాల్సిందే, ఎవరైనా దాన్ని సహించేది లేదు. ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా చొరబడినటువంటి రోహింగ్యాల ఓట్లు, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా చొరబడి ఆధార్ కార్డు సృష్టించుకొని ఇక్కడ ముస్లిం ఓటర్లుగా నమోదు చేసుకున్నటువంటి వాళ్ళ ఓట్లు, ఎవరైతే భారత పౌరసత్వం కూడా లేకుండా ఇక్కడ వచ్చి 23,000 ఓట్లు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మనతో రేవు పార్టీ చేసుకుంటున్నారు అని అంటే ఎట్లా వచ్చిండ్రు? ఇంకొక మీరు ఎంత స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు వచ్చింటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సరే వీళ్ళకు ఎలక్షన్ కోడ్ గురించి అవగాహన ఉందో లేదో, అలాంటి వ్యక్తులను వీళ్ళు సెలెక్ట్ చేసుకొని పెట్టిరో మాకు సంబంధం లేదు. కానీ నేనేమంటున్నా అంటే, కనీసమైనటువంటి అవగాహన, ఎలక్షన్ కార్డులేమో వేరే వాళ్ళవి, అసలు వాళ్ళవి కానే కాదు, వాళ్ళ పేరు కాదు, వాళ్ళ గుర్తింపు కార్డులో ఉన్న ఫోటో వాళ్ళది కూడా కాదు, మైనర్లను పిలిచి ఆ ఫోటోలను చూస్తే ఎంత ఆశ్చర్యం వేసింది అని అంటే, వచ్చినటువంటి ఫోటోలను
18 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి మైనర్లను పిలిపించి ఈరోజు ప్రచారం చేసుకోవడం కోసం వాళ్లకు కూడా వేరే వాళ్ళ ఓటర్ కార్డులు ఇచ్చినటువంటి మతి భ్రమించిన పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇట్లాంటి వ్యక్తులను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెట్టి గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నేనేమంటున్నా ఈరోజు ఒక పార్టీ ఏమో ముసుగేసుకొని వెనుక నుంచి వేరే వాళ్ళ సపోర్ట్ తో వస్తుంది, ఇంకొక పార్టీ ఏమో సానుభూతి పేరుతో వస్తుంది. కానీ ప్రజలకు తెలుసు ఎవరు నిజంగా ఈరోజు సేవ చేస్తారు, ఎవరు నిజంగా అభివృద్ధి పథం వైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని తీసుకుపోతారు అనేది చాలా క్లియర్ గా తెలుసు. ఈరోజు ఎంఐఎం పార్టీకి మేము అడుగుతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి అడుగుతా ఉన్నాం, మీరు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ భుజాల మీద ఎక్కి ఎందుకు ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సవారీ చేయడానికి సిద్ధమయ్యారు? సమాధానం చెప్పండి. మీరు ఎందుకు ఈరోజు ఎంఐఎం పార్టీ ఎందుకు క్యాండిడేట్ ని డిక్లేర్ చేయలేదు, ఎందుకు ఎన్నికల్లో నిలబెడతలేదు? మీ యొక్క వ్యూహం ఏంటి? అంటే మీకు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఏంది? ఈరోజు ఎంఐఎం పార్టీ మీరు హైదరాబాద్ లోనే కదా 7 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తున్నారు ప్రతిసారి, మరి ఎందుకు జూబ్లీహిల్స్ లో మీరు ఎన్నికలకు పోతలేరు? బీహార్ లో 30 మందిని మేము నిలబెడతామని ప్రకటన ఎందుకు జారీ చేసిర్రు? కాంగ్రెస్ పార్టీ పంచన ఎందుకు చేరిరు? మీరు చెప్పాలి కదా. చెప్పకుండా ఈరోజు మేము వాళ్ళు కలిసి బాయి అనుకుంటాం, తెర వెనక రాజకీయాలు చేసుకుంటాం, చీకటి ఒప్పందాలు చేసుకుంటాం అని మీరే బాటంగా అందరికి ప్రజలకు చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా ఇక్కడ హిందూ ఓటర్లు ఎక్కువ, దాదాపుగా 3,92,669 ఓటర్లలో హిందూ ఓట్లే చాలా ఎక్కువగా ఉన్నారు, కొన్ని 2-3 డివిజన్లలో తప్ప. కాబట్టి ఈ యొక్క నాటకాలను, ఈ యొక్క మోసాలను ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా గమనిస్తారు. రెండోది, జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే అందరు ఏమనుకుంటారు, అద్దాల మేడలు, పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నటువంటి ప్రాంతము, ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతము, లేకపోతే సినిమా సెలబ్రిటీస్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతము అనేది మాత్రమే ఒకవైపు తెలుసు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం వల్ల గతంలో, ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ నిర్వాహకం వల్ల గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక చోట్ల స్లమ్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. మీరు రేపటి నుంచి అన్ని ఛానళ్లు గ్రౌండ్ లెవెల్లో రిపోర్టింగ్ కు పోతారు కదా, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పరిస్థితి ఏ రకంగా ఉంది, స్లమ్స్ ఈ రోజు ఇట్లా మారడానికి పరిస్థితి కారణం ఏంది? ఇప్పటికి కూడా మా దీపక్ రెడ్డి గారు ఈ రోజు క్యాండిడేట్ గా డిక్లేర్ అయిన వెంటనే మీ యోయో టీవీ వాళ్ళు నవీన్ అనేటువంటి అబ్బాయి పోయి తీసుకొచ్చిండు కదా మేడం. అందులో చూడండి దీపక్ రెడ్డి గారు ఏం చెప్పినంటే, నేను ఇక్కడ చాలా రోజుల నుంచి ఒక ఆఫీస్ సెట్ చేసుకొని పెట్టుకున్నా, ఇక్కడనే ఉన్నా, ప్రజల మధ్యలో సేవ చేస్తున్నా, మీరు ఇప్పుడు ఇక్కడ కెమెరా పెట్టి చూడండి, నా ఆఫీసు పక్కన గుంతలో నుంచి నాలానికి సంబంధించినటువంటి నాలా నీళ్ళు ఏ రకంగా పొంగుతున్నాయో చూడండి అని చెప్పేసి చెప్పిండు. మరి ఈ రోజు 3 సార్లు 4 సార్లు గెలిచిన అరే ఎవరు చూస్తూనే లేరు, నేనేమంటున్నా అదే ఆయన ఇంట్లో ఉన్నాడు, పక్కన ఉన్న గుంత గురించి జిహెచ్ఎంసీలో నేను అదొక్కటే కాదు అని ఉదాహరణ చెప్పడం కోసం మీరు చెప్పాల్సింది. నేనేమంటున్నా, మాకు ఓట్లు ఎవరేస్తలేరు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓన్లీ తలతల మెరిసేటువంటి బిల్డింగులు, తలతల మెరిసేటువంటి రోడ్లు మాత్రమే కాదు, చాలా చోట్ల ఇప్పటికీ మా అధికారులు గాని లేకపోతే రాజకీయ నాయకుల నిర్లక్ష్యానికి గురైనటువంటి స్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. వాటిని పట్టించుకోక ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ పోయినటువంటి మీడియా వాళ్ళకైతే చాలా క్లియర్ గా తెలుస్తుంది. అది కాదు, ఈరోజు చాలా మంది అక్కడ ప్రజలు, సాధారణ ప్రజలకు పోయి మీరు మైక్ పెడితే నాకు యూట్యూబ్ లో కూడా లింక్స్ వచ్చినాయి కొన్ని. వాళ్ళు మాకు ఇప్పటిదాకా 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి, అంటే నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రిటిసైజ్ ద డిమైజ్డ్ పర్సన్, నేను చనిపోయిన వాళ్ళ గురించి కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడతలేను. కానీ ఇన్ని రోజుల పాటు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి చేసిండా లేదా, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఆ నియోజకవర్గం గురించి, డివిజన్ల గురించి పట్టించుకున్నారా లేదా అనడానికి ఉదాహరణలు చెప్తున్నా. సాధారణ ప్రజలను పోయి అడిగితే ఇప్పటిదాకా మాకు రేషన్ కార్డులు వస్తలేవు, ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పటిదాకా మాకు వృద్ధాప్య పెన్షన్లు వస్తలేదు, ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పటిదాకా మాకు వికలాంగుల పెన్షన్ వస్తలేదు, ఎవరు పట్టించుకుంటలేదు. ఇప్పటికీ మాకు నాలాలు పొంగుతున్నాయి, దుర్వాసన వస్తుంది, అధికారులకు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకుంటలేరు, లేకపోతే కార్పొరేటర్లకు చెప్పినా పట్టించుకుంటలేరు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యేకి చెప్పినా కానీ పట్టించుకుంటలేరు అని వాళ్ళు చెప్తున్నారు మేడం. సాధారణ
వ్యక్తులు. అది కాదు, స్లమ్స్ లో ఇప్పుడు స్లమ్స్ లో నివసించేటువంటి వాళ్లకు పక్కా గృహాలు నిర్మిస్తామని చెప్పేసి గతంలో గెలిచినటువంటి పార్టీ ఎమ్మెల్యే, గతంలో పార్టీ ఎమ్మెల్యే తరఫున ప్రచారం చేయడానికి వచ్చినటువంటి పెద్ద పెద్ద నాయకులు మీ స్లమ్స్ అన్ని కూడా ఉండవు, ఇప్పటి నుంచి మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, అందరికి గృహ ప్రవేశాలు చేపిస్తాం, ఇక్కడనే కుర్చీ వేసుకొని కూర్చుంటాం, లేదంటే మేము గృహప్రవేశం చేసిన రోజు మీరు మంచి యాటను కొయ్యాలి, మాకు మంచి దావతని ఇవ్వాలి అని అనేక రకాలైనటువంటి భారీ పంచ్ డైలాగులు కొట్టినటువంటి వాళ్ళు ఎక్కడున్నారో ఈ రోజు మీరు ఓట్ల సందర్భంగా ప్రచారానికి పోతారు కదా, అవన్నీ కూడా బయటపడతాయి. సో సత్యవతి గారు, ఫైనల్ గా మీరు చెప్పండి, అంటే బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన బీఆర్ఎస్ కి బీజేపీకి మధ్య పోటీ అంటున్నారు. మీ ఉద్దేశంలో ఎవరెవరికి పోటీ, మీకు కాంపిటీషన్ ఎవరు అనుకుంటున్నారు? పోటీ లేదంట. బ్రదర్ చెప్తున్నారు కదా, నిజంగా మాకు పోటీ ఏం లేదు. ఎందుకంటే అది మా సీటు గెలిచింది. అదే విధంగా ఇందాక బీజేపీ నుంచి మాట్లాడినటువంటి బ్రదర్ చాలా సేపు మాట్లాడారు. మేడం ఎంపీగా వాళ్ళే కదా చాలా ఇయర్స్ ఆ ఏరియాకు ఉన్నది. ఇప్పుడు గతంలో బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు, ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ ప్రజలకు తెలుసు. హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో మేము చెప్పుకునే దాంట్లో అభివృద్ధిలో మేము ముందున్నాము. ప్రజలకు ఆ విషయం తెలుసు. మాకెవరు పోటీ కాదు. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో గెలిచేది సునీత గారే, రాసి పెట్టుకోండి. రాజు గారు మీతో మాట్లాడతారు. మేడం, ఇప్పుడు 3 సార్లుగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి? గతంలో టీడీపీలో ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్ కి వచ్చారు. బీఆర్ఎస్ కి వచ్చారు, జరగాల్సిన పనులు జరిగినాయి. డబుల్ బెడ్రూమ్లు కట్టించాలని చెప్పేసి మాట్లాడతారా మీరు? డబుల్ బెడ్రూమ్లు. అదే విధంగా హైదరాబాద్ మొత్తానికి సంబంధించిన దాంట్లో అభివృద్ధిలో మా పాత్ర బీజేపీ ఏముంది అంటున్నా నేను. మీరు చెప్తున్నా మాది ఏముంది మరి? మీరు ఎందుకు ఆడ పక్కా ఇల్లు కట్టించలేరు? ఎందుకు రేషన్ కార్డు ఇస్తలేరు? ఎందుకు పేదలకు పెన్షన్లు వస్తలేవు? ఎందుకు డబల్ బెడ్రూమ్ మీరు అభివృద్ధి చేసిర్రా? ఇంకొక క్వశ్చన్, ఒకటే అడిగిన క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ అడగలేదు. బస్తీలను చేసిర్రా? మీరే ఆపాలి. మేడం సరే సత్య గారు ఒక్క నిమిషం, ఇంకో మాట ఏంటంటే జూబ్లీహిల్స్ పరిధిలో 6 డివిజన్లు ఉన్నాయి మేడం. 6 డివిజన్లలో ఎర్రగడ్డ అనేటువంటి డివిజన్ ఎంఐఎం పార్టీ గెలిచింది, షేక్పేట అనే డివిజన్ లో ఎంఐఎం పార్టీ గెలిచింది. మిగతా 4 డివిజన్లలో 3 డివిజన్లలో టిఆర్ఎస్ పార్టీ గెలిచింది, 1 డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ సిఎన్ రెడ్డి గారు గెలిచిర్రు. మరి ఈ 6 డివిజన్లలో ఎక్కడ కూడా బీజేపీ గెలవలేదు కదా. మీరన్నట్టు దాని ప్రకారం చూస్తే మరి అభివృద్ధి చేయాల్సింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీనే కదా, ఎంఐఎం పార్టీనే కదా. నేను అదే అంటున్నా. మరి 10 ఏళ్ల పాటు మీరు అభివృద్ధి చేస్తే స్లమ్స్ లో ఇప్పటి వరకు నీళ్లు ఎందుకు పొంగుతాయి? మీరు పట్టించుకుంటే నియోజకవర్గాన్ని రేషన్ కార్డులు ఎందుకు రాలేదు? మీరు పట్టించుకుంటే నియోజకవర్గాన్ని ఎందుకు పక్కా ఇల్లు రాలేదు? మీరు పట్టించుకుంటే ఎందుకు పెన్షన్లు రాలేదు? మీరు పట్టించుకుంటే ఎందుకు రోడ్లు వేయలేదు? మీరు పట్టించుకుంటే ఎందుకు బోర్లు వేయలేదు? మీరు పట్టించుకుంటే అక్కడ వర్షం వచ్చినప్పుడల్లా నీళ్ళు ఎందుకు పొంగుతున్నాయి? చెప్పండి మరి. కాంగ్రెస్ అడగండి. దాదాపు 65-70 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలో ఉంది. కాంగ్రెస్ అడగండి, సమాధానం చెప్పాలి. మొత్తము వ్యవస్థనంతా ధ్వంసం చేసేసి, వ్యవస్థనంతా సర్వనాశనం చేసేసి మీరు కేవలం 10 సంవత్సరాలలోనే దాన్ని అంటే అంగరంగ వైభవంగా తీర్చిదిద్దాలి అంటే సాధ్యమయ్యే పనేనా? రేషన్ కార్డులు ఇచ్చినాము, వాళ్ళకి సంబంధించిన గోపీనాథ్ గారు గతంలో చాలా సేవ చేశారు. ఇది వాస్తవము, ఇది ఆ ప్రజలకు తెలుసు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఏం చేసిందనేది ప్రశ్నించండి. మీరు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా ప్రశ్నించండి. వాళ్ళు 4000 పెన్షన్ ఇస్తామన్నారు, ఇచ్చిరా లేదా అడగండి. రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు, ఇచ్చిరా లేదా అడగండి. అదే విధంగా ఆ ఏరియాకు సంబంధించినటువంటి గతంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమేం చేశారు అనేది ప్రశ్నించండి. అంతేగాని ఊరికే బీఆర్ఎస్ మీద పడి బీఆర్ఎస్ ఇట్లా చేసింది అట్లా చేసింది అని మాట్లాడడం కాదు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చాలా అభివృద్ధి చెందింది కాబట్టి హైదరాబాద్ లో మళ్ళీ మేము ఎన్నికైనాం.
లేకపోతే బీజేపీ ఎన్నికయ్యేది, లేకపోతే కాంగ్రెస్ ఎన్నికయ్యేది. మేము ఎన్నిక అవడానికి అభివృద్ధి ప్రధానమైనటువంటి కారణం. ఒక రోజు తెలుస్తా దొంగ ఓట్ల కథ మొత్తం. మేడం మీరు దొంగ ఓట్లు. అందుకే కదా ఎలక్షన్ కమిషన్ కి పోయి మేము రిపోర్ట్ ఇచ్చింది 23,000 కార్యకర్తలంతా మీరు చేశారని మీరు చెప్పేసి కాంప్లైంట్ ఇచ్చింది మీ కార్యకర్త ఫోటోనే. ఒకవైపు మీరు కేటీఆర్ తోనే దిగిన 23 ఫోటో నుంచి 25 నుంచి 40, 45 అవసరమైతే మీరు 50 వరకు దొంగ ఓట్లను సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏది చేస్తే అది చెల్లుతుంది అని చెప్పేసి చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సమాధానం చెప్పండి. దొంగ ఓట్లు మేము పట్టుకొని పోయి ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వడం జరిగింది. అది బయటకు వస్తే తెలుస్తుంది ఎప్పుడు ఎవరు గెలుస్తారు అనేది. మీరు ప్రజలు మీకు ఓటేసి గెలిచే పరిస్థితి లేదు రవి గారు. కాబట్టి దొంగ ఓట్లు సృష్టించారు. మీరు చేస్తారు, అదే పని చేస్తారు. మీరు ఒకవైపు మీ రాహుల్ గాంధీ ఏమో ఓటు చోరీ మీద మాట్లాడతారు, మీరు ఇక్కడేమో ఓటును చోరీ చేస్తారు. మాకు తెలుసు మీ సంగతి ఏంటనేది, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి అక్కడ టిఆర్ఎస్ గెలుస్తుంది. మొత్తం ఓన్లీ దేఖలేంగే, పాట పెట్టండి, ఎంజాయ్ చేయండి. రవి గారు ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు ఇవాళ మీ అభ్యర్థి మీరేం చేస్తున్నారు? 3 రంగుల జెండాను ఎత్తిండు, 3 రంగుల జెండాను ఎత్తిండు అంటే అసలు మీ ముఖ్యమంత్రి ఈ దేశ జెండాకి, జాతీయ పతాకానికి పాటలు చూసేవారు రీల్స్ మా వల్ల కాదు కానీ రీల్స్ చేయడం చేసుకోండి. మీరు కూడా రీల్స్ చేయండి. మేము పేడ్ ఆర్టిస్టులు మేము వాడుకోము. అదే 3 రంగుల జెండాలకు సంబంధించి ఎన్ని రీల్స్ ఆ సినిమా వాళ్ళతో ఉన్న పార్టీలు చేయడం, డ్రగ్స్ దందా మాకు సంబంధం లేదమ్మా. మేము అటువంటి దాంట్లో ఇన్వాల్వ్ కాదు. మళ్ళీ మాట్లాడితే మర్యాద ఉండదు రవి గారు. డ్రగ్స్ ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా మీరు నిరూపించలేదు. అబద్ధాలు మాట్లాడి అబద్ధాలను నిజం చేయాలని చెప్పేసి మీరు ఏంది మీరు ఏం అనకముందే మీరు అన్ని మీరే అనుకుంటున్నారు. మీకు బుద్ధి చెప్తాయని చెప్తున్నా. మళ్ళీ అభివృద్ధి నిరోధకులని మాట్లాడినా మర్యాద ఉండదు చెప్తున్నా. ఈ టీవీ డిబేట్ల మీరు మీ ముఖ్యమంత్రి లిక్కర్ దందాలు ఎవరు తీహార్ ఈ రాష్ట్ర పరువు ఎవరు తీసిండ్రు? ఎందుకు మీరు అంత హైప్ కావాలని ఏదో హంగామా మా మీడియాలో మాట్లాడితే అయిపోదు. ఇదంతా ఇవన్నీ డ్రామాలు మానేయండి అమ్మా. ఈరోజు స్క్రిప్ట్ ఇదేనా? ఎవరు అబద్ధాల పునాదులు చేసిండ్రో మీరు ఈ రోజు వచ్చిండ్రు. నేను అబద్ధాల పునాదులు